Bible says the father ran to the son. పరిగెత్తుకొని ఈరోజు నువ్వు దేవుడి కోసం ఒక్క అడుగేస్తే ఆయన నీ కోసం 100 అడుగులు వేయబోతున్నాడు. హల్లెలూయా. 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Take one step for God. Just that one step. నేను తప్పు చేశానయ్యా, నేను ఇంకా ముఖం దాచుకోనయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ ప్రార్థనలో ఉంటానయ్యా, నీ వాక్యం చదువుతుంటానే అయ్యా, నీ చేతు విడవనయ్యా. లోకంలో పడిపోయినా బైబిల్ సేస్, చాలా మంది బోధకులు అంటారు పడిపోదు, అబద్ధాలు ఆడద్దు, మోసం చేయొద్దు, మోసం చేస్తే 3 సార్లే 4వసారికి క్షమాపణ ఉండదు, నరకానికి వెళ్ళిపోతాం. బట్ బైబిల్ సేస్ యథార్థవంతుడు 7 మార్లు పడినను మళ్ళీ తిరిగి లేస్తాడు. ఎందుకంటే లేపే తండ్రి మన ఎదురున్నాడు కాబట్టి. హల్లెలూయా. And today is a powerful reminder. Return back. ఎక్కడి నుంచి దాక్కుంటున్నావు? ముందు దేవుడి కోసం వాడబడేవాడివి నువ్వు, కానీ ఇప్పుడు ఆగిపోయావు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నావు, సంఘానికి వెళ్ళట్లేదు. సంఘంలో ఎవరో ఏదో అన్నారని నీ తండ్రి హృదయాన్ని గాయపరుస్తున్నావు. నీ ఇంట్లో ఎవరో ఏదో అన్నారని యు స్టాప్డ్ ప్రేయింగ్. క్రైస్తవులు ఇట్లాగే ఉన్నారని దేవుడి పైన కోపాన్ని చూపించి దేవుడు కూడా ఇంతేనేమో అని దేవుడిని ప్రార్థించడం మానేసేవేమో. ఒక్క కష్టం వచ్చిందని దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాన్ని తీసుకొస్తాడని దేవుడిని ప్రార్థించడం మానేసావా? శ్రమలు ఉన్నాయా అన్నది ముఖ్యం కాదు. ఖచ్చితంగా లోకంలో ఈ శ్రమ అని ఏ విధంగా అయితే వాగ్దానాలని మనము చూస్తామో, ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ డూ దిస్, నా కృప నీకు చాలును, నా ముఖము నీ పైన కుమ్మరించి, నా ముఖం పైన నా కాంతితో నేను కనపరుచుకుంటాను, ఇవన్నీ వాగ్దానాలు ఉన్నాయో, ఇలాంటి ఇంకొక వాగ్దానం ఏంటంటే ఈ లోకంలో నీకు శ్రమ. యూ విల్ హ్యావ్ ట్రబుల్ ఇన్ దిస్ వరల్డ్. నీకు పరలోకంలో తేనె మీద నడిపిస్తాను, తేనె తినిపిస్తాను అని చెప్పలేదు. That's not what God promised here. You will have trouble. Trouble రాగానే వదిలేస్తున్నావా? What sort of love is that? What sort of love is that? And today the Lord is reminding each of us a powerful reminder. ఒక్క అడుగు మనం దేవుడి కోసం వేద్దామా? ఒక్క అడుగు దేవుడి కోసం వేసి, దేవా నేను తప్పు చేశానయ్యా అని హృదయంలో అనుకుంటే చాలంట. నిజమైన మారు మనసు ఇక్కడ నుంచి రాదంట, ఇక్కడ నుంచి వస్తుందంట. ఒక్కసారి నీ హృదయంలో నువ్వు అనుకుని, దేవా నేను తప్పు చేశానయ్యా, I've sinned against the heaven and on the earth అని మనం అనుకున్నప్పుడు తండ్రి 10 అడుగులు వేసి వచ్చి, guess what the Lord has done? నా కుమారుడా వాసన వస్తున్నావయ్యా, ఏమైనా చెప్పులు లేకుండా తిరుగుతున్నావేంటయ్యా? ఆయన ఇక్కడ బోధకులు చాలా మంది లోకంలో అంటారు చెప్పులు వేసుకొని స్టేజ్ ఎక్కేసింది అని. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు స్టోరీలో మనం చూస్తాము, తండ్రి కుమారుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రే పనులారా, నా కొడుకు చెప్పులు తీసుకొని రండ్రా, నా ఎదుట చెప్పులు లేకుండా నిలబడుతున్నారా, చేతకు ఉంగరం ఇవ్వాలని ఆయన చేతకున్న ఉంగరము తీసి, చాలా మంది క్రైస్తవులుగా మారగానే బంగారాలు తీసేస్తారు, తెల్ల బట్టలు వేసేసుకొని సంచులు వేసుకుంటారు. కానీ తప్పిపోయిన కుమారుడు స్టోరీలో యేసయ్య తన చేతుకున్న ఉంగరం తీసి, ఏంట్రా ఇలా బిచ్చపొడిలాగా ఉన్నావేంట్రా, నా కళ్ళ ఎదుట నా కుమారుడిలాగా వీళ్ళేమేంట్రా, నువ్వు ఎలా ఉండేవాడివిరా అని తన చేతి మీద ఉన్న ఉంగరాన్ని తీసి కుమారుడు చేతికి పెట్టి, రే నీ కుమారుడా నీ చెప్పులు లేవురా అని, పనులారా పోయిరా చెప్పులు తీసుకొని రండిరా నా కుమారుడికి అని చెప్పులేసి, రే ఏంట్రా ఈ వాసన, ఈ బట్టలు ఏంట్రా, విప్పి పారే, ఈ చండాలమైన బట్టలు కాదు నాయన, నువ్వు చక్కటి బట్టలు ధరించాలి అని బట్టలు, అతి ప్రశస్తమైన వస్త్రాలు తీసుకొని ధరించి, నువ్వేం మాట్లాడుతుంటేనే మధ్యలో దేవుడు కుమారుడు నోరు మూసి, నువ్వేం మాట్లాడక రా ఇంటికి రా, వాయించండి రా వాయిద్యాలు, నా కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వాయించండి రా వాయిద్యాలు, నా కుమారుడు, తప్పిపోయిన ఈ కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేసాడని అన్నాడంట. హల్లెలూయా. Can we read that one more time, Karuna? Read that verse of how God puts on him. It is in the verse 21 నుంచి చదవనా, అందరికి అర్థమవుతుంది. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, ప్రశస్త వస్త్రం అని చెప్పండి అందరూ. ప్రశస్త వస్త్రము, తెల్ల వస్త్రం అని రాసిందా? ప్రశస్త వస్త్రం, తెల్ల కాటన్ బట్టలు అని రాసిందా? కాటన్ సంచి అని రాసిందా? వాట్ డస్ ఇట్ సే? ప్రశస్త వస్త్రం. ప్రశస్త వస్త్రము. ఏం చేశాడంట ప్రశస్త వస్త్రాన్ని? ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, ప్రశస్త వస్త్రము త్వరగా. నువ్వు
నువ్వు బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు, నువ్వు బాగా ప్రార్థన చేసినప్పుడు మోకరించిరా, వెళ్ళి కొబ్బరికాయలు కొట్టరారా, అప్పుడు ఇస్తాను రా నీకు అన్నాడా? మాట్లాడుతుండగానే ఆపేసి, ఆగు, నీ బట్టలు నేను చూడలేకపోతున్నాను, ఆగు, త్వరగా తీసుకొని రండ్రా నా కుమారుడికి ప్రశస్తమైన బట్టలు అని ప్రశస్తమైన బట్టలు తీసుకొచ్చి ఏం చేశాడంట? వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి. ఏం పెట్టాడంట? ఉంగరం. రే తీసారా, ఉన్న బట్టలు కూడా తీసారా, నీకు ఆ మాత్రం బట్టలు కూడా ఉండడానికి సిగ్గులేదురా నీకు అని అన్నాడా అండి? చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడి దగ్గరికి వెళ్ళగానే అన్ని నగలు తీసి సింపుల్గా ఉండాలి. సింపుల్గా ఉండాల్సింది బట్టలు కాదండి, నీ హృదయం. హ్యావ్ అ హంబుల్ హార్ట్. ఇక్కడ దేవుడు ఉన్న బట్టలు కూడా తీసారా, పనుల బట్టలు వేసుకోరా అని చెప్పలేదు. నీకు అధికారం లేదురా, ఆధిక్యత లేదురా, సిగ్గు లేదురా అని చెప్పలేదు. ఏమన్నాడు? ఆయన చేతికి. ఎంత బ్యూటిఫుల్ అంటండి. ఇందులో కూడా డీటెయిల్ ఏంటంటే, పనులతో వెళ్ళి లోపల ఉన్న బంగారం తీసుకొని రా అని చెప్పలేదు. ఆయన చేతి మీద ఉన్న. You see, sometimes when you get married, mother-in-laws ఏం చేస్తారు? కొనిచ్చే బంగారం కన్నా, అమ్మా ఇది నేను నాకు ఇష్టంగా కొనుక్కున్న బంగారం, నేను నీకు ఇస్తున్నానమ్మా, ఇష్టంగా నేను నా పెళ్లి టైంలో నుంచి వేసుకున్న ఈ బంగారాన్ని నేను నీకు ఇస్తున్నానమ్మా, జాగ్రత్తగా కాపాడుకో. శరీరం పైన ఆయనకున్న పోర్షన్ని, ఆయనకున్న బ్లెస్సింగ్, ఆయనకున్న మర్సీ, ఆయనకున్న కృప, ఆయనకున్న ఫర్గివ్నెస్ని ఆ రింగ్ పెట్టి, నౌ యూ విల్ మేక్ ది సిగ్నేచర్. ఆ కాలంలో ఎందుకు రింగ్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ అంటే, ఆ కాలంలో సిగ్నేచర్స్ పెన్నులతో పెట్టేవాళ్ళు కాదు, పెన్నులు లేవు కాబట్టి. ఈ కాలంతో పెట్టేవాళ్ళు కాదు, ఫెదర్స్తో పెట్టడము తర్వాత జనరేషన్స్, బిఫోర్ ద పెన్ జనరేషన్ అది పెన్నులతో పెట్టడం, ఈకలతో పెట్టడం. ఈకలకు ముందు సిగ్నేచర్ ఎలా పెట్టేవాళ్ళంటే రింగ్. ఇట్స్ కాల్డ్ ద సిగ్నేచర్ రింగ్. ఆ రింగ్ని ఇలా ఇంక్లో పెట్టి పేపర్ పైన స్టాంప్ గుద్దితే అప్పుడు తరతరాల వరకు పని చేస్తుంది. అందుకే తండ్రికున్న, ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, రే నీకు కొంచెం ఇచ్చామనుకున్నారా, ఈ ఆస్తంతా నీదేరా, పరలోకమంతా నీదేరా, నా కుమారుడు సమస్తము నీ కోసమేరా నేను కష్టపడింది అని ఆయన చేతకున్న ఉంగరము తీసి తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి ఇచ్చాడంట. ఈరోజు తప్పిపోయి తిరిగి వచ్చిన మీ అందరికీ ఆయనకున్న ఆధిక్యత మీ పైన కుమ్మరింపబడును కాక. ఆమేన్. ఆయన పైన అభిషేకము నీ పైన కుమ్మరింపబడును కాక.